నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫతేపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రజలు సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫతేపూర్ గ్రామంలో రైతులకు పట్టా లేదు, రైతు బంధు రావడం లేదన్నారు సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో నిరుపేదలకు ఇల్లు కట్టించే బాధ్యత తనదే అన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అది సరికాదని అన్నారు. ఇక్కడ ఫతేనగర్ ఉన్నాం. బాగా గొప్పలు చెప్పే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు కానీ షకీల్ గారు కానీ కేవలం ఓట్లు వేయించుకునేటప్పుడు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు చాలా రోజుల నుంచి ఏదైతే ల్యాండ్స్ వ్యవసాయం చేస్తూ ఉన్నారో దానికి రైతు బంధు లేదు, పట్టాలు లేవు, పాస్బుక్ లేదు. అదేవిధంగా ఇల్లు కట్టుకునే దానికి ఎక్కడ లోన్ ఇచ్చేది లేదు, చదువుకునే విద్యార్థులకు జాబ్ ఇచ్చేది లేదు. 30 తారీఖు 30వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంది. మీరందరూ कांग्रेस पार्टी की वोट डालने के बाद आज का निशान गोल डालने के बाद ये कांग्रेस पार्टी जीतता, अब लोग ने ये पावर पूरा हो जाएगी. आप लोग हिम्मत से रहो, हिम्मत से काम करो. आपको कोई भी बीजेपी, बीआरएस कोई आदमी